యెషయా గ్రంథం 29వ అధ్యాయము 13-14. యెషయా గ్రంథం 29 13 verse 14. Yes. 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 Hallelujah. What this ఈ వర్స్ మనకి ఏం రిమైండ్ చేస్తుంది? ఇప్పుడు నేను చదివిన 13వ వచనం ఏదైతే ఉందో, ప్రస్తుత సమాజాన్ని, ప్రస్తుత మానవాళి యొక్క జీవన విధానాన్ని రిమైండ్ చేస్తుంది. అది దాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఏంటంట, మనుషులు ఎలా ఉన్నారంట, దీస్ పీపుల్ కమ్ నియర్ టు మీ విత్ దేర్ మౌత్ అండ్ ఆనర్ మీ విత్ దేర్ లిప్స్, but their hearts are far from me. Their worship of me is based merely on human rules they have been taught. ఏంటంట, పెదాలతో స్తుతిస్తున్నారంట, నోటితో స్తుతిస్తున్నారు, బట్ దేర్ హార్ట్ ఈస్ ఫార్ ఫ్రమ్ మీ. హృదయం ఎక్కడుందంట, చాలా దూరంగా ఉందంట. అబ్బా, ఎంత భక్తి పరులండి. అసలు కొన్ని యూట్యూబ్లో సాంగ్స్ వింటుంటే అబ్బబ్బబ్బా, ఎంత భక్తిపరుడా, అబ్బా ఎంత బాగా ఆరాధిస్తున్నాడు. వెనక్కి వెళ్ళి తన జీవితాన్ని చూస్తే పలానా అమ్మాయితో పాపం చేశాడంట, పలానా అమ్మాయి పలా అబ్బాయితో పాపం చేసిందంట, వీళ్ళిద్దరూ ఎలా చేశారంట, వీళ్ళు ఇంత ధనం పుచ్చుకున్నారంట, వీళ్ళు ఇంత స్కామ్ చేశారంట. ఇది మనం వింటున్నాం. ఏంటంట, ఏం చేస్తున్నారు, పెదాలతో ఏం చేస్తున్నారు, 13th verse, పెదాలతో గణపరుస్తూ ఉన్నారు. ఇంకా ఎస్ ఎస్ చదువునా 13th verse, అలర్ట్గా ఉండండి. ఎస్, నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో గణపరుస్తున్నారు. నోటి మాటతో నా యొద్దకు వస్తున్నారు, పెదాలతో నన్ను గణపరుస్తున్నారు, బట్ వారి హృదయం అంట ఎక్కడుంది, చాలా దూరముగా ఉంది. ఎలా స్తుతిస్తున్నారంట వాళ్ళు, బేస్డ్ ఆన్ దేన్ని ఆధారం చేసుకుని, కంటిన్యూ, దేర్ వర్షిప్ ఆఫ్ మీ ఈజ్ బేస్డ్ ఆన్ మానవ విధులను బట్టి వారు నేర్చుకునినవి. అంటే ఎలాగంటే, ప్రతి ఆదివారం నేను 3 పాటలు పాడాలి, ఒక ఆరాధన చేయాలి, ఒక ఉత్తర ప్రత్యుత్తరాలు చదవాలి. ఒక మనిషి పెట్టుకున్న కట్టడను బట్టి ఏం చేస్తున్నారంట, ఆరాధిస్తున్నారు. ఆ కట్టడలో దేవుడు ఉన్నాడా, లేడు. ఆ కట్టడలో ఆయన సన్నిధి ఉందా, ఆయన ఆత్మ ఉందా, లేదు. ఏముంది, పెదాలతో ఆరాధన, నోటి మాటే ఉంది, పెదాలతో ఆరాధనే ఉంది, హృదయం అనేది లేదు, దూరంగా ఉందంట. ఈరోజు మన పరిస్థితి అలాగే ఉంది, సంఘం యొక్క పరిస్థితి అలాగే ఉంది. ఇమాజిన్, ఆది కాలంలో ఆది యందు అపోస్తలులు ఆరాధించినప్పుడు ఏమైంది, ఆకాశము నుంచి దేవుని ఆత్మనే దిగి వచ్చింది. ఇప్పుడు ఏమొస్తుంది, మనమే ఊగిపోతున్నాం, మనమే పడిపోతున్నాం, మనమే లేవుస్తున్నాం, మనమే ఇంటికి వెళ్తున్నాం. నథింగ్ ఎల్స్ ఈస్ హ్యాపెనింగ్. మనుషులందరూ ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నాము, మనకి మనముగా ఎమోషనల్గా క్రియేట్ చేసేసుకుంటున్నాము. ఎక్కడ లేదు భక్తి, హృదయము, మీ హృదయము నాకు దూరముగా ఉంది. ఎక్కడుంది మీ హృదయము, ఎవరి బిడ్డలారా, ఎక్కడ పెట్టుకున్నారు హృదయాన్ని? మీరు ఇక్కడ ఉన్నారు, మీ పెదాలు ఉన్నాయి, మీ మాట ఉంది, మీ ఆరాధన ఉంది, హృదయం ఎక్కడుంది? అదిగో ఆ అబ్బాయి చుట్టూ, అదిగో ఆ అమ్మాయి చుట్టూ, అదిగో ఆ డబ్బుల చుట్టూ, ఆ ఉద్యోగం చుట్టూ, ఆ ఫోన్లో, ఆ చాటింగ్లో, ఆ కొత్త ఫ్రెండ్స్లో. ఎక్కడ పెట్టారు హృదయాన్ని? ఎక్కడ వదిలేసి వచ్చారు? ఇదే జరుగుతుంది సంఘంలో ఈరోజు.
వేల మంది ఉన్నారు, కొన్ని వేల మంది ఆరాధిస్తూ ఉన్నారు. అబ్బా, పరలోకాన్ని తలపించే ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. కానీ వారి హృదయాలన్నీ ఎక్కడున్నాయి? వారి మాట ఉంది, వారి స్తుతి ఉంది, వారి ఆరాధన ఉంది, పెదాలతో ఆరాధిస్తున్నారు. బట్ వేర్ ఇస్ ద హార్ట్? ఇట్ ఈస్ ఫార్ అవే ఫ్రమ్ గాడ్. అందుకే అంటున్నాడు, ఎలా ఆరాధించాలి? హృదయం అంతటితో, మనసంతటితో, నీ ఆత్మ అంతటితో నీ ప్రభు అయిన దేవుని ఆరాధించాలంట. నోటి మాట కాదండి, హృదయంతో. రాగం లేదు, తాళం లేదు, ఏం లేదు, హృదయం ఉంది. నా హృదయం అంతటితో నేను ప్రార్థిస్తానయ్యా, చాలు, సంతోషం. ఇలాంటి వాళ్ళందరికీ దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? 14వ వచనం. కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యమును జరిగింతును, బహు ఆశ్చర్యముగా జరిగింతును. వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును. ఏ జ్ఞానాన్ని మనుషులు ఆధారం చేసుకున్నారు, ఏ బుద్ధిని, ఏ తెలివిని. ఇక్కడ ఏముంది? విజ్డమ్ ఆఫ్ ద వాయిస్ విల్ పెరిష్, ద ఇంటెలిజెన్స్ ఆఫ్ ద ఇంటెలిజెంట్ విల్ వానిష్. తెలివైన వాడి తెలివంట, బుద్ధి గల వాడి బుద్ధి అంట, వాటంతటిని ఆయన మాయం చేసేస్తాడు. ఎలాగంటున్నాడు? కర్ర పట్టుకొచ్చా, కత్తి పట్టుకొచ్చా, శాపాన్ని పట్టుకొచ్చా, తీర్పుని పట్టుకొచ్చా? హౌ ఎలా అంట? ఎలాగా? ఒక ఆశ్చర్య కార్యమును నేను జరిగింతును, బహు ఆశ్చర్యముగా దానిని జరిగింతును. యు విల్ ఎక్స్పీరియన్స్ వండర్స్. ఇంగ్లీష్లో ఎలా ఉంది? Therefore once more I will astound this people with wonder upon wonder. ఆశ్చర్యముగా, బహు ఆశ్చర్యముగా, wonder upon wonder. God is about to do a wondrous work amidst of us that will make your intelligence, your wisdom vanish, that you will no more lean on your understanding. నీ జ్ఞానం మీద, నీ ఇంటెలిజెన్స్ మీద నువ్వు ఆధారపడవు. ఇంకా ఎక్కడ ఆధారపడతావు? దేవుని మీద ఆధారపడతావు. God is about to do wondrous works in your life. We are sinners. మనం పాపులమే. మన హృదయం దేవునికి దూరముగా ఉంది, దేవుడి నుంచి దూరం అయిపోయాము. బట్ దేవుడు ఎలా పిలుచుకోవాలని తెలుసా లేదా? మిమ్మల్ని ఎలా దగ్గరికి తెచ్చుకోవాలో దేవునికి తెలుసు. మీ జ్ఞానము వెర్రితనమని, మీరు ఆధారపడుతున్న మీ స్కిల్, మీ తెలివి వెర్రితనమని నాకు అన్నకి రుజువు చేశాడు. మీరు చాలా బాగా ఆధారపడుతున్నారు మీ కష్టం మీద, మీ స్కిల్ మీద, మీ తెలివి మీద. అది వెర్రితనము. I'm going to do a wondrous work. దేవుడు మా జీవితంలో అదే కార్యం చేయడం మొదలు పెట్టాడు. He started doing wondrous work in our life. ఎంత అంటే wonder upon wonder. కొన్ని దినములు, కొన్ని నెలలుగా ఎలా దేవుడు కార్యం జరిగిస్తున్నాడు, ఎటు నుంచి ఫేవర్ వస్తుందో, ఎవరి నుంచి దేవుడు సహాయం పంపిస్తున్నాడో. ఈ మైక్ కూడా మాకు ఫేవరే, మేము మాట్లాడుతున్న మైక్ కూడా ఫేవరే. వండర్ అపాన్ వండర్. దేన్ని మేము ఆధారం చేసుకుని బ్రతుకుతున్నాము? మా ధనాన్ని, మా స్కిల్ని, మా తెలివిని అన్నిటిని ఆధారం చేసుకుని సంపాదిస్తున్నాం, బ్రతుకుతున్నాం, సంతోషంగా ఉన్నాం. దేవుడు అన్నాడు, నో, ఇది కాదు. ఐ విల్ షో యూ వండర్ అపాన్ వండర్. ఇప్పుడు మనము కూడా దేవుడు కార్యం మన మధ్యలో చేయబోతున్నాడు. గాడ్ ఈస్ అబౌట్ టు డూ వండర్స్ వర్క్స్ ఇన్ యువర్ లైఫ్. మీరు ఎక్కడ కొట్టుమిట్టాడుతున్నారో, ఎక్కడ స్ట్రగుల్ అవుతున్నారో, ఏ ఉద్యోగం కోసం, ఏ జాబ్ కోసం, ఏ రిలేషన్షిప్ కోసం, ఏ పరిస్థితి కోసం, చేపను తెచ్చి బయట వేస్తే ఏం చేస్తుంది? కొట్టుకుని చేపని కట్ చేసినా కానీ డిష్లో కూడా మనం ఏం చూస్తున్నాం, తమ్ముడు చూపిస్తున్నాడు అనిపించి, అక్కడ చూడు హార్ట్ బీట్ ఇంకా కొట్టుకుంటుంది అని. వీఆర్ స్ట్రగలింగ్ లైక్ దాట్. కొట్టుకుంటున్నాం. వీఆర్ స్ట్రగలింగ్ సో మచ్. బట్ గాడ్ ఈస్ టెల్లింగ్ యూ దిస్ మార్నింగ్, ఐ విల్ డూ అ వండరస్ వర్క్. నేను అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యం నీకు చేయబోతున్నాను. బహు ఆశ్చర్యముగా దానిని చేయబోతున్నాను. సంథింగ్ దట్ టెల్స్, నీ జ్ఞానం అంతటిని వెరితనముగా చేసేది, నీ ఇంటెలిజెంట్, నీ బుద్ధి అంతటిని వానిష్ చేసేలాగా నేను చేస్తాను.
నీ భారం నేను మోస్తాను అన్న చెప్పినట్లుగా కత్తి ఇప్పుడు నేను తీసుకుంటాను, యుద్ధము నాది. ఐ విల్ డూ అ వండర్ ఇన్ యువర్ లైఫ్. లెట్ us move. నిర్గమకాండంకి వెళ్దాము. నిర్గమకాండం 3:20. నిర్గమకాండం 3:20. See, it's a plague to the enemy, but it's a wonder. Okay, ఇక్కడ ఏంటంటే దేవుడు అద్భుత కార్యములు జరిగించి, అది ఎవరికి అద్భుతమో? ఇశ్రాయేలీలకి అద్భుతం. కానీ అక్కడున్న ఈజిప్షియన్స్కి, ఐగుప్తీయులకి అది అద్భుతమా? ఐగుప్తులకి ఏంటది? వారికి అది నష్టము, శాపము. దేవుని బిడ్డలకేమో అద్భుతం అంట, అది ఐగుప్తీయులకి ఏంటంట? శాపము. అర్థమైందా? దేవుని బిడ్డలకు అది అద్భుతము. ఒక వండర్ చేస్తున్నాడు దేవుడు. ఇట్ ఈస్ అ వండరస్ వర్క్ గాడ్ ఈస్ అబౌట్ టు డూ ఇన్ యువర్ లైఫ్. అప్పటి వరకు ఇశ్రాయేలీలకి ఎంత బానిసలుగా బ్రతుకుతున్నారు. అన్న చెప్పినట్లు ఒక తరం వచ్చిందంట, అసలు దేవుడంటే ఎవరు మర్చిపోయిన తరము, యోసేపు అంటే మర్చిపోయిన తరము, యోసేపు ఎలాంటోడో మర్చిపోయిన తరము, అసలు యెహోవా దేవుడు ఎవరు మర్చిపోయిన తరం వచ్చింది. ఆ తరానికి దేవుడు ఏ జ్ఞాపకం చేస్తున్నాడు? ఇదిగో నీ దేవుడు అద్భుత కార్యాలు చేసే దేవుడు, గొప్ప కార్యములు చేసే దేవుడు, నీ అప్పులు తీర్చే దేవుడు, నీ పరిస్థితులు తీర్చే దేవుడు అని చెప్పి వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు ఈ తరము కూడా దేవుని మరచిపోయిన తరము, దేవుని ఔన్నత్యాన్ని మరచిపోయిన తరము, దేవుని యొక్క ఉన్నతమైన కార్యాలను దేవుని శక్తిని ఎంతమంది అనుభవిస్తున్నారు ఈరోజు? ఎంతమంది? ద ఫుల్నెస్ ఆఫ్ హిస్ పవర్ లేదు, ఇంకా మనం ఎక్స్పీరియన్స్ చేయలేదు. దేవుని యొక్క సంపూర్ణమైన శక్తిని, ద ఫుల్లెస్ట్ ఆఫ్ హిస్ పవర్ మనం ఇంకా ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఆదిలో అపోస్తులు అనుభవించినట్లుగా మనం ఎక్స్పీరియన్స్ ఇంకా చేయలేదు. ఈ తరానికి అసలు ఆయన శక్తి అంటే ఏంటో కూడా తెలీదు. ఈ తరానికి దేవుని యొక్క ఔన్నత్యం ఏంటో తెలీదు. హౌ గ్రేట్ హీ ఈస్, హౌ మార్వెలస్ హీ ఈస్ అది తెలీదు. మనకి తెలిసినట్లుగా నటిస్తున్నాము. యు ఆర్ జస్ట్ ప్రిటెండింగ్. నిజంగా దేవుడు నిన్ను తాకితే ఇక నీకు ఆ సంబంధం లేదు, ఆ పర సంబంధము లేదు, ఆ స్నేహము లేదు, ఆ బంధము లేదు, ఆ పాపము లేదు. దేవుడు తాకితే తాకాడా? హ్యావ్ యు రియల్లీ ఎక్స్పీరియన్స్డ్? యేసుక్రీస్తు చనిపోగానే పదండయ్యా మన వలలు పట్టుకుందామని చెప్పి తలకు వల పట్టుకుని వెళ్ళిపోయారు, వలలు పట్టుకుని. కానీ ఎప్పుడైతే దేవుని ఆత్మ తాకిందో, మరి ఎప్పుడు ఆఖరి మరణము వరకు, ఆఖరి బ్రెత్ వరకు వల పట్టుకున్నారా? మళ్ళా చెరువు దగ్గరికి వెళ్ళారా? చేపలు పట్టారా? మనుషుల్ని పట్టారా? మనుషుల్ని పట్టారు. అది ద టచ్ ఆఫ్ గాడ్ దట్ దిస్ జనరేషన్ హ్యాస్ నాట్ ఎక్స్పీరియన్స్డ్. But God is about to pour out His presence. God is about to tell the world, tell this generation, ఈ తరానికి ఆయన డెమాన్స్ట్రేట్ చేయబోతున్నాడు. ఇది నేను, నా సన్నిధి ఎలా ఉంటుంది, నా ప్రసన్నత ఎలా ఉంటుంది, ఇలా మార్చేస్తాడు ఆయన మిమ్మల్ని. Are we all ready for that? Are we ready for that? To experience the wondrous work of God? గత కొద్ది రోజులుగా నా మనసులో చాలా మెదులుతుంది. రిపెంటెన్స్, పశ్చాత్తాపం. రిపెంటెన్స్, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ మీనింగ్ ఇన్ తెలుగు ఇఫ్ వీ హ్యావ్. రిపెంట్ అంటే మనకున్న సెన్స్ ఏంటంటే చాలా నెగిటివ్గా ఆలోచిస్తాం. రిపెంటెన్స్ అంటే అమ్మో. రిపెంటెన్స్ అంటే ఇట్లా పోతున్నాను నేను, ఓకే, ఇట్లా పోతున్న దాన్ని ఆగి, అయ్యో ఇదేంటి, నేను వెళ్ళాల్సిన గమ్యం ఇటు కాదు కదా, నా దారి ఇటు కాదు కదా, నేను వెంబడించాల్సింది ఇటు కాదు కదా, పోవాల్సింది ఇటు కాదు కదా అని నేను ఆలోచించి ఆగిపోయి ఏం చేస్తాను?
ఇటు తిరుగుతాను. ఇక్కడ ఎవరున్నారు? ఇటు క్రీస్తు ఉన్నాడు. ఇటు ఎవరున్నారు? నా గమ్యం ఉంది. ఇటు ఎవరున్నారు? నా జీవిత అర్థం ఉంది. నేను ఎందుకు పిలువబడ్డానో, ఎందుకు ఎన్నుకోబడ్డానో, నా జీవితం ఏంటి, నా గమ్యం ఏంటి, ఎక్కడుంది? ఇటు ఉంది. దట్ ఈస్ రిపెంటెన్స్. టర్న్ అరౌండ్, టర్న్ అరౌండ్, టర్న్ యువర్ పాత్. ఇటు పోయి నువ్వేం చేయాలి? ఆగిపోవాలి. ఇటు సైడ్ ఏముంది? పాపం ఉంది, దొంగతనం ఉంది, అబద్ధం ఉంది, మోసం ఉంది, వ్యభిచారం ఉంది, జారత్వం ఉంది, అన్నీ ఉన్నాయి. ఏం చేస్తున్నాను నేను ఇప్పుడు? అయ్యో ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇటు నా గమ్యము లేదు, ఇటు క్రీస్తు లేడు, ఇటు నా గమ్యము లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాను? ఇటు తిరుగుతున్నాను, ఇలా పోతాను. దాట్ ఈస్ రిపెంటెన్స్. God is expecting repentance. The goodness of God leads to repentance. Bible says like this, not knowing that the goodness of God, Romans 3:2, you don't have to turn, మీరు తిప్పక్కర్లేదు. రోమీయులకు రాసిన పత్రికలో ఇలా రాస్తూ ఉంటాడు, దేవుని యొక్క మంచితనం, the goodness of God leads you to repentance. ఏంటంట? నా భక్తినా? చెప్పండి, నా భక్తినా? నా మై హోలీనెస్. అవునా? బైబిల్ సేస్ లైక్ దట్. ద గుడ్నెస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మంచితనము, ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ లీడ్స్ us టు రిపెంటెన్స్. ఇక ఎంత మాత్రము నేను కాదు, నాది కాదు. ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ లీడ్స్ టు రిపెంటెన్స్. Now God is expecting you to repent. దేవుడు నిన్ను నన్ను ఆయన మన దారిని మరల్చి ఆయన వైపు తిరగాలని ఆశపడుతూ ఉన్నాడు. అది ఎలాగా? దేవుడు ఎలా చేయబోతున్నాడు? డూయింగ్ a wondrous work in our lives. He'll start doing a wondrous work. చీకటిని వెలుగుగా చేసి, ఆ వెలుగును ఆయన మీకు పరిచయము చేసి, ఇదిగో అమ్మా నీ మార్గం అని నీకు చూపించబోతున్నాడు దేవుడు. ఇఫ్ యు ఆర్ రెడీ ఫర్ దాట్, ఇఫ్ యు ఆర్ ప్రిపేర్డ్ ఫర్ దాట్, నువ్వు సిద్ధపాటు కలిగి ఉంటే, నువ్వు రెడీగా ఉంటే, గాడ్ ఈస్ అబౌట్ టు టర్న్ యూ అరౌండ్. రిపెంట్, రిపెంట్. దేవుని ప్రేమ ముందు మనుషులు ఇచ్చే ప్రేమ ఏ పాటిది? గంజా ఇచ్చే సుఖం ఏ పాటిది? డ్రగ్స్ ఇచ్చేది, ఆల్కహాల్ ఇచ్చేది, ఒక మనిషితో చాట్ చేస్తే వచ్చే ఆనందము ఏ పాటిది? ఒక ఫ్రెండ్తో మాట్లాడితే వచ్చే సంతోషం ఏ పాటిది? బిఫోర్ ద లవ్ ఆఫ్ గాడ్, దేవుని ప్రేమ ముందు, దేవుని యొక్క సచ్ అమేజింగ్ లవ్ ఇట్ ఈస్. ఆ ప్రేమని దేనికి తాకట్టు పెట్టకండి, పెట్టొద్దు. సచ్ ఎ గ్రేట్ లవ్ ఇట్ ఈస్. దేవుని ప్రేమని అమ్మేస్తున్నామా? దేవుని ప్రేమనే తాకట్టు పెట్టేస్తున్నామా? ఇదేంటి దేవా, ఈ దారి చాలా బాగుంది, ఇక్కడ చాలా స్నేహితులు ఉన్నారు, అబ్బాబా ఇక్కడ ఎంతమంది పొగుడుతున్నారు నన్ను, సల్మా ఎంత బాగుంది, సల్మా నువ్వు ఎంత ఫెయిర్గా ఉన్నావు, ఎంత టాలెంటెడ్గా ఉన్నావు, అబ్బాబా అదే పాట పాడుతున్నావు. ఇటు సైడ్ అంతా భజన చేసే వాళ్ళు ఉంటారు, ఇటు సైడ్ ఎవరైనా ఉన్నారా? లేరు. కష్టం ఉంది, కన్నీళ్ళు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు అన్నిటితో పాటు. ఇటు ఎవరు ఉన్నారు? నీకు భజన చేసే ఒక బ్యాచ్ ఉంది, అబ్బాబా పొగడే వాళ్ళు ఉన్నారు. అవన్నీ చూసి మోసపోతున్నావా? వాటన్నిటిని చూసి అది కాదు నీ దారి. రిపెంట్, టర్న్ అరౌండ్ అండ్ చేంజ్ యువర్ డైరెక్షన్. గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ యూ టు చేంజ్ యువర్ డైరెక్షన్. ఇప్పటి వరకు చేసింది చాలు, చూసింది చాలు, విన్నది చాలు, నువ్వు అనుకున్నది చాలు, నువ్వు వెళ్ళిన దారి చాలు. ఎంత దూరం వెళ్ళిపోయావో వెనక్కి వచ్చేయి, ఇటు తిరుగు. ఎన్ని సంవత్సరాల నుంచి విడిచిపెట్టావో, ఎక్కడ విడిచిపెట్టి ఎక్కడ దూరం వెళ్ళిపోయావో అక్కడే ఆగిపోయి ఏం చేయాలి? మరలా వెనక్కి వచ్చే. తప్పిపోయిన కుమారుడు వచ్చేసాడు, అయ్యో పందుల దగ్గర దులుపుకున్నాడు, బట్టలంతా దులుపుకున్నాడు, వద్దు వచ్చేసాడు. తండ్రి అనుకుంటూ వచ్చేసాడు. వస్తావా నువ్వు? God will demonstrate. యుద్ధం మీరు చేయక్కర్లేదు, ఆయన చేస్తాడు. ఒక్కటే ఏది మీరు రెస్ల్ చేస్తున్నారు, ఏ యుద్ధాన్ని మీరు ఫైట్ చేస్తున్నారు, ఆ యుద్ధం ఏంటి? మీరు వాట్ ఈస్ యువర్ కరెంట్ బ్యాటిల్? ఇట్స్ అ క్వశ్చన్ ఫర్ యూ. వాట్ ఈస్ యువర్ కరెంట్ బ్యాటిల్? అప్పు, సిన్,
temptation, job, shift the job, relationship, or depression, or anxiety, or doubt, self-doubt, or negative thoughts. మీ కరెంట్ బ్యాటిల్ ఏంటి? మీరు ఇప్పుడు యుద్ధము చేస్తున్న యుద్ధం ఏంటి? ఆ పోరాటం ఏంటి? Exactly akkade God is about to do a wondrous work. He will turn around the things victoriously for His glory. For His glory. కానీ ఆ యుద్ధం మీరు పట్టుకోవద్దు, ఆ యుద్ధం మీరు రెస్ల్ చేయొద్దు. గివ్ ఇట్ టు గాడ్. శ్రావణి ఏం చేయాలి? సల్మా ఏం చేయాలి? ఇద్దరిని ఏం చేయాలి? గివ్ ఇట్ టు గాడ్. ఇదిగో ఈ అరణ్యంలో ఉన్నానయ్యా, కాపాడు. ఈ అరణ్యంలో ఉన్నాను, ఇదిగో నా ముందు యోర్దాన్ ఉంది, నేను ఇది తాకగానే ఏమైపోవాలి? అయిపోవాలంటే నేనేం చేయాలి? ఆయన మందసం నేను మోయాలి. నేనేం మోస్తున్నాను? నా సెల్ ఫోన్ మోస్తున్నాను, నా సినిమాలు మోస్తున్నాను, నా పాపాన్ని మోస్తున్నాను. పాపం మోస్తే ఏమవుతుంది? తాకితే పాయలు అవుతుందా? నేను నా పాప భారాన్ని మోస్తున్నాను. ఆ పాపం అంతా ఏసు పైన వేసేస్తారా? ఇలా తిరుగుతారా? ఇటువైపు తిరుగుతారా? మందసాన్ని మోసుకోండి, పాపాన్ని కాదు, టెంప్టేషన్స్ కాదు, పాపము కాదు. ఆయన మందసాన్ని మోయండి. ఆయన మందసము మోసినప్పుడు నువ్వెక్కడికి వెళ్తే అక్కడ విజయము, నువ్వెక్కడికి వెళ్తే అక్కడ అద్భుతము. ద వండరస్ వర్క్ విల్ స్టార్ట్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్. ఆయన మందసము నువ్వు మోస్తే, స్టార్ట్ క్యారీయింగ్ ద ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్. ఆ నిబంధన మందసము, ఆయన నిబంధన మందసము, ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత, ద ప్రెసెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ విల్ చేంజ్ యువర్ లైఫ్. ద ఎన్కౌంటర్ విల్ చేంజ్ యువర్ లైఫ్. చాలా మంది నటిస్తున్నారు, ఇదేంటి ఇక్కడ ఎన్కౌంటర్ అయింది, ఇంట్లోకి వెళ్ళి సినిమా పెట్టుకుని చూస్తాం పడుకొని. అలాంటి ఎన్కౌంటర్లు కాదండి దేవుడు చేసేది. ఒక్కసారి ఎన్కౌంటర్ అయిందంటే యూ విల్ బర్న్ లైక్ ఫైర్. ఇక నువ్వు మండుతూనే ఉంటావు. ఒక్కసారి వెలిగించబడితే ఇక ఆరిపోవటం ఉండదు. వెలిగించబడ్డావా? మండుతున్నావా? God is about to do. Repent, church. God is again and again, దేవుడు నాకు కొంతకాలంగా చెప్తూనే ఉన్నాడు, రిపెంట్ ప్లీజ్. గాడ్ వాంట్స్ యూ టు సీ దేర్ విత్ హిమ్. ఆయనతో పాటు, ఆయనతో కూడా, ఆయన లాగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇక్కడ కాదు. ప్లీజ్ చర్చ్, రిపెంట్ అండ్ టర్న్ బ్యాక్. వాటెవర్ ఇట్ ఈస్ డిస్ట్రాక్టింగ్ యూ, ఏదైనా పర్వాలేదు, ఎంత పెద్ద పాపమైనా పర్లేదు, ఎంత దారుణమైనా పర్లేదు, ఎంత చీకటైనా పర్లేదు, హీఈస్ గోయింగ్ టు అరైజ్ అండ్ షైన్ అపాన్ యూ. స్టాప్. అక్కడ ఆగిపోండి, చాలు. ఇక పరిగెత్తింది చాలు, ఇక కష్టపడింది చాలు. స్టాప్. మీరు కత్తి పట్టుకొని తిప్పింది చాలు, పడిపోయింది చాలు. గివ్ ఇట్ టు ద ఫాదర్. ఆయన చేతికి ఇద్దామా? ఆ కత్తిని ఆయనకి ఇవ్వండి, ఆ యుద్ధాన్ని ఆయనకి ఇవ్వండి. మోకాళ్ళు వేసి, అయ్యా వందనాలయ్యా, ఇది నా యుద్ధం అయ్యా, ఇది నా బలము, కానీ ఈ బలంతో అవ్వట్లేదు, ఇది నేను జయించలేకపోతున్నాను, ఈ మనిషిని వదిలేయలేకపోతున్నాను, ఈ బంధాన్ని తెంచేయలేకపోతున్నాను, ఈ వ్యసనాన్ని వదిలేయలేకపోతున్నాను, ఈ భయాన్ని, ఆ మనిషి నన్ను వదిలేసి ఎప్పుడో సంవత్సరాలు అయిపోయింది, నా హృదయంలో ఒక టెంపుల్ కట్టేశాని. చాలాసార్లు మెమరీస్ విల్ కిల్, దే విల్ హాంట్ యూ. అపవాదికున్న ఏకైక ఆయుధం ఏంటో తెలుసా? ఫలానా సంవత్సరంలో, ఫలానా రోజు, ఫలానా చోట అది చేసావు కదా. అదేంటి? దేవుడు ఏం చేశాడు? ఐ విల్ రిమెంబర్ నో మోర్, ఐ విల్ ఫర్గివ్ అండ్ రిమెంబర్ నో మోర్. కానీ ఎవరు గుర్తు చేస్తున్నారు నీకు ఇప్పుడు? సాతాను ఏమని గుర్తు చేస్తున్నాడు? అది కదా, నువ్వు ఆ సమయంలో అక్కడ నువ్వు అలా చేసావు. ఇక్కడ మనం డీలా పడిపోతాం. అర్థమైందా? ఆ గుళ్ళో ఇక్కడ ఎవరికి టెంపుల్ కట్టారు? మెమరీస్, ఏదైనా రాంగ్ మెమరీస్ మనకి స్టోర్ అయిందా? జస్ట్ ఫ్లష్ ఇట్ అవుట్. రిమెంబర్, దేవుడు సరి అయిన వ్యక్తుల్ని నీ జీవితంలోకి తీసుకొస్తాడు, సరి అయిన మాటలే అందిస్తాడు, సరి అయిన బంధమే మీకు ఇస్తాడు. వి ఆర్ ద లివింగ్ ఎగ్జాంపుల్.
Waiting is worth 20 years, 25, 30 years is still fine. Waiting is worth. It's never too late for God. ఆయన మీద ఆధారపడితే He will speed up the things at the right time. The God will make this happen at the right time. Isaiah chapter 60 says, నేను తగిన సమయంలో వీటన్నిటిని జరిగించేస్తాను అంటున్నాడు. You don't have to run. తగిన సమయంలో ఆయన కార్యాన్ని జరిగిస్తాడు. తగిన సమయంలో వివాహము జరిపిస్తాడు. మీరెళ్ళి వెతుక్కోకండి, అంత అవసరం లేదు. తగిన సమయంలో ఎవరు మీకు సరి అయినదో అదే దేవుడు మీ వద్దకు తీసుకుని వస్తాడు. ఇస్సాకు దగ్గరికి రిబ్కా తేలేదా తీసుకొచ్చాడు. రిబ్కా వెతుక్కుంటూ వెళ్ళిందా? రిబ్కాని ఎలియాజర్ వెతుక్కుంటూ వచ్చాడు. మీ ఎలియాజర్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాడు. మీరు పరిగెత్తకండి. యు డోంట్ హ్యావ్ టు. మాకొచ్చాడు మా ఎలియాజర్, మమ్మల్ని వెతుక్కుంటూ మా ఇద్దరిని కలిపేశాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన మాతో మాట్లాడట్లేదు కూడా. God will make it happen. He is an awesome God. నేను కట్టుకథలు చెప్పట్లేదు, మా లైఫ్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను. మాకు చేస్తే మీకు కూడా చేసేస్తాడు దేవుడు, అంతే. రైట్? God is about to do wondrous work. Today అన్నీ మర్చిపోండి, ఈరోజు జరిగినంత మర్చిపోండి. ఒక వర్డ్ గుర్తుపెట్టుకోండి, రిపెంట్. రిపెంట్, 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 రిపెంట్. తిరిగిపోండి ప్లీజ్. ఇంకా చాలు, మీరు పరిగెత్తింది చాలు, పాపము చేసింది చాలు, జారిపోయింది చాలు, పడిపోయింది చాలు. వేక్ అప్, వేక్ అప్, వేక్ అప్. టర్న్ అరౌండ్, టర్న్ అండ్ మూవ్ టువర్డ్స్ గాడ్. దేవుని వైపు వెళ్ళిపోతారా ప్లీజ్? సుఖం, ఈ లోకంలో సుఖం ఉందా? ఉంది. ఈ లోకంలో సుఖభోగాలు ఉన్నాయా? ఉన్నాయి. ఎంతకాలము? అల్పకాల సుఖభోగముల కోసం. అబ్బబ్బబ్బా, సొలొమోను ఎన్ని అమ్మాయిలు, ఎంతమంది స్త్రీలు, ఆహాహా, కంటికి ఇంపైన ప్రతి అమ్మాయితో పడుకున్నాడండి. ఆఖరికి ఏమంటున్నాడు? అంతా వ్యర్థమే అంటున్నాడు. అంత జ్ఞాని చెప్తున్నాడు వ్యర్థమయ్యా అని. సొలొమోను అంతటి జ్ఞాని లేడంట. ఇక ఆ తర్వాత ఆ ముందు ఆయన చెప్తున్నాడు, మరి త్రూ ఎక్స్పీరియన్స్. మీరు మళ్ళీ మునిగి మరలా వ్యర్థము, అయ్యో ఈ రిలేషన్షిప్ వ్యర్థము, అయ్యో ఇది వ్యర్థం, మీరేం చెప్పక్కర్లేదు. ఇట్ ఈస్ ఆల్రెడీ సెట్. ఇదంతా వ్యర్థము, ఈ దారి మీది కాదు, అసలు ఇటు మీరు వెళ్ళొద్దు. టర్న్ అరౌండ్, రిపెంట్, టర్న్ టువర్డ్స్ గాడ్. దేవుని వైపు చూడండి, అటువైపు వెళ్ళండి. God is about to do wondrous work in your life, wondrous work in our church. We are going to testify wondrous work. రానున్న దినములలో మనమందరము as a church, we are going to experience the wondrous works of the God. మనం ఎక్స్పెక్ట్ చేయని గొప్ప కార్యాలు, అసలు అనుకోనే లేదు ఇది ఎలా సాధ్యమో. దేవుడు మా జీవితంలో అలాగే చేస్తున్నాడు. నేను నా ఫోన్ చూసి నేనే షాక్ అయిపోతున్నాను. అదేంటి, ఇది నిజమేనా? ఈ మెసేజ్ నిజమేనా? అసలు ఈ మెసేజ్ నాకే వచ్చిందా? వీళ్ళు కరెక్ట్గానే పంపించారా అన్నంత సర్ప్రైజ్ అయ్యేంత wondrous work God started doing. God will do such wondrous works in your life. ఇదేంటిది, నేనేనా, నాకేనా, ఎంత గొప్ప కార్యం జరిగిందా, ఎంతలా దేవుడు చేసేసాడా అని నువ్వు ఆశ్చర్యపడినట్లుగా దేవుడు చేయబోతున్నాడు. We will listen, we will hear the testimonies, we will see the wondrous works of God in our life. God is about to do great things because He wants you. ఆయనకి మీరు కావాలి, ఆయనకు మీరు కావాలి, సంపూర్ణంగా కావాలి, ఆయన దగ్గర కావాలి. He will turn around the things for you. Let us praise.